రాజం పొడుగుంటే కొడుకం పట్టుకున్నాడు. కుమార ప్రహ్లాద, నాయన నారాయణ, దుర్మధాంతుడా, సకలము నేర్చుకోమని, శాస్త్రములు పురాణములు నేర్చుకోమని విద్యను చెప్పే గురువుల వద్దకు పంపించిన మళ్ళీ అదేనా? అయినా ఓరి నాయన నారాయణ, ఏమి రచింపక విత్తుని ఏమి రచింపక విత్తుని నామంబున తలచ నీకు న్యాయం పగున సామాన్యుంటని నాతో ఎవని నాతో నీవు ఎవరి నాతో నీవు గచ్చకమ్ములు పూల దండ చూడు, ప్రహ్లాద, ఏమి రచింప కవిస్తున్న నామంపల తాత నీకు న్యాయంబగున పలుమారుల నారాయణుని తలంచుతున్నావు, అది నీకు న్యాయమా? సామాన్యుండరు నాతో ఏమని నాతో నీవు ఎదురాడుతావురా? కుదురక జగమననే కూలదనటువంటి వాడిని నేను అసల వితల సుందర రసాతల పాతాల వాసులే హిరణ్యకశ్యప మహారాజు అని పేరు విన్న గడగడలాడుతారు. అలాంటిది నాకే సమాధానం చెప్తావా? నాయనా నాయనా, మానవనాదుని దూషణ మానవనాదును దూషణ మానక ఎంత నీ చెప్పుతూ జ్ఞానము లేదా పూనిక ఎంతకు చెప్పు నాసుని కన్న తండ్రి పరివిధముల నీవు అడుగుతున్నా కొద్ది నేను చెప్తున్నాను. ఆ భగవంతుని యొక్క లీలలు మహిమలు ఇంకా ఎంత చెప్పాలి? నీకు జ్ఞానం వస్తలేదా? జ్ఞానం లేదా నీకు? జ్ఞానం ప్రహ్లాద, ఏమి చేద్దాము చెప్పరా? చెప్పరా? ప్రేమయు నీ అందు నేను పెంపుతలేక గ్రామంబు బయట నిందిక ఏమవుతో పాటేదాను చరుత్రతులనాథు పదన చేయుచుండు
నీవు నా గర్భములో పుట్టినట్టే లెక్క. కొడుకులు పుడితే తల్లిదండ్రి కీర్తి ప్రతిష్టలు తేవాలి. ఓరే నీచుడా, కొడుకు పుట్టగానే కాదురా సంతోషము తండ్రికి. తల్లికైనా తండ్రికైనా కొడుకు పుట్టగానే అప్పుడు నా కొడుకు పుట్టాడు, ఇక నన్ను మించిన వాళ్ళు లేరు అని విర్రవీగడము చాలా తప్పు. అప్పుడు సంతోషం కాదు. వాడు పుట్టి పెరిగి ప్రయోజకుడై మంచి జ్ఞానవంతుడై తల్లిదండ్రి పేరు ప్రతిష్టను తెచ్చినాడు. అబ్బా వాడెవడు కొడుకురా, ఎంత మంచివాడు, ఎంత గుణవంతుడు, ఎంత సుగుణవంతుడు, అబ్బా ఎంత చక్కటి వాడు, ఈ పిల్లవాడిని ఏ తల్లి కన్నదో ఏ తండ్రి కన్నదో అని జనాలు పొగుడుతున్నప్పుడు అప్పుడు తల్లిదండ్రికి సంతోషం. కొడుకు పుట్టినడికి అప్పుడు సంతోషం. నువ్వు నాకు పుట్టిండు కదా అని సంతోషపడ్డా, కానీ ఏం ప్రయోజనం? నా ఆజన్మ శత్రువైనటువంటి వాడు అతి నారాయణుడు నా శత్రువు. నా యొక్క దానవ సమూహముని సర్వనాశనం చేశాడు వాడు. నా తోబుట్టమైన నా తమ్ముని చంపివేశాడు ఆ నారాయణుడు. వాణ్ణి చంపుదామని బయలుదేరినా నాకు చిక్కకుండా పారిపోయాడు వాడు. అయినా నా కడుపులో నువ్వు పుట్టిన ప్రయోజనం ఏమున్నదిరా? నిన్ను కన్నా ప్రయోజనం ఏమున్నది? ఏమి చేసావు చెప్పరా? గ్రామము బయట నిండిక, గ్రామం బయట ఊరవతల ఒక గోతి తీసి అందులో పాతి పెడతా బిడ్డ. ఇది వచ్చింది అనుకుంటా అంతే. నీవు అచరుద్రాదులు నాకు అడ్డమై వచ్చిన అచరుద్రాదులు పాలాక్షుడే కాదు ప్రమత కనపరిచి విమానసులు వచ్చి వేడి నా నిట్టల తట కట్టుతా నిపుణి వచ్చి వెళ్ళా. కానీ నన్ను జయించేవాడు కాదు. అమరలోక విచేతన్ మహేంద్రగిరి నేతను హిరణ్యకశిపు మహారాజు అనే పేరు విన్నా లోకాలు కంబరి గడగడ వణుకుతాను. దశ దిశల పేరు ప్రఖ్యాతి కాంచాను. అలాంటి వాని కడుపున నువ్వు పుట్టెందుకురా? నువ్వు పుట్టకెందుకురా? నా శత్రుడు తలుస్తావు నీచుడా. నాయనా కుతుర కచ్చకమ్మలు కూలతుందేవాన్ని. నన్ను గ్రామం బయట చంపుతావా నాయన? గ్రామము బయట చంపుడు కాదు, కోతి తీసేలా పాతి పెడతా కొడుతా. నాయనా గ్రామంబు బయట నన్నికా గ్రామంబు బయట నన్నికా క్షేమంబుగా వాతదంచు చెప్పటి పలుకులు తూమంబు చేతముల హరి సామానుడు కాదు తండ్రి సర్వగుణయ్యా. నిన్ను పెట్టి నిన్ను చంపుతాను, నీ శ్రీహరి వచ్చి నిన్ను అడ్డుకుంటాడని నీవు అన్నావు. చూడు నాయన, నన్ను చంపుతుంటే నా శ్రీహరి ఊరుకుంటాడా? అయినా నా హరినీలలు నీకు తెలవదు. ముక్కొంటి దేవతలను ఏకము చేసి ఎవరినైనా నా యొక్క భుజబల శక్తితోని వారందరిని చంపేంత శక్తి గలవాడునని నీకు నీవే పొగడత చేసుకుంటున్నావు నాయన. వారందరూ భయపడేది నీ బలము చూసో నీ శౌర్యాన్ని చూసో కాదు నాయన, నీవు చేసే మూర్ఖత్వానికి గర్వంబు నీ లెక్క గర్వంబు చెందిన రాక్షసులను ఎంతో మందిని సంహరింపజేశాడు. సోమకాసురుణ్ణి చంపాడు. భూబలయమునందు కీర్తి పెంపుదలేకను కేవల కుల ద్రోహుడవు. కులానికే ద్రోహం చేశావురా. నేను కేవల కుల ద్రోహుడవై గౌరవమున పలికేదావు.
అమ్మెందుక పలికెవు పంటన పోతుండు అమ్మెందుక పలికెవు పంటన పోతుండు. తండ్రి అనే మర్యాద లేకుండా, తండ్రి అనే గౌరవం లేకుండా పలుకుతున్నావురా. భావంబున భయము లేకను కేవలం కులద్రోగునివురా. నువ్వు కులానికే చేటు పుట్టావు. మా కులముల పుట్టిటోని కాదు, కేవలం కులద్రోగుడవై కావరము చెప్పలుకుతున్నావేమిరా. కపట కుమారున్నా నేను. నాయనా, నా శ్రీహరి చేసినది ఏమేమిటో నేను చెప్తా విను. మత్స్యవతారం వ్యక్తియో మత్స్యవతారం వ్యక్తియు ఇచ్చట ధనుజులను దుంచి ఇలకుల నాదుండు మచ్చిక వేదములు వేద మచ్చికతో కమల పౌరా నాయనా. చూడు నాయన, మన దానవ కులములోనే దేవతలంతా వేదముల చేత పూజింపబడుతున్నారని సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద ఉన్న 5 వేదములు అపహరించుకున్నాడు. అపహరించుకొని మత్స్యవతారం అంటే నీటిలోన తిరిగేదేంటిది చాప. ఆ చాపవతారము ధరించి అటు వేదములు ఎట్లనైనా దేవతలు నన్ను చంపుతారని ఆ వేదాలు మింగాడు. వేదాలు మింగాడు. అటు వేదములు మింగితే నీటిలోన తిరిగేదేంటిది చాప. మత్స్యవతారం ధరించి ఆ సోమకాసురుడు అనే రాక్షసుణ్ణి సముద్రములోన చంపి అట్టి వేదములు తీసుకొని వచ్చి ఈ సృష్టికే అట్టి వేదముల చేత బ్రహ్మదేవుడు రాస్తుంటే 84 లక్షల జీవులు పుట్టాయి, పెరుగుతున్నాయి, ఉంటున్నారు. అంతకంటే గొప్పవాడు నాయన. నీవింత మాట్లాడుతున్నావు గాని నా శ్రీహరి చేతులు నీ గతి ఏమవుతుందో తెలియదు నాయన. నీ గతి ఏమవుతుందో నాకైతే తెలుస్తలేదు. చంపుతాడు, తప్పక నేను చంపుతాడు. నీ గతి ఏమవుతుందో నాయన. నన్ను త్రోచు నన్ను పలికెవు, నన్ను త్రోచు నన్ను పలికెవు కనకత్కము చేతవు నీ గంభీరముతో, కనకత్కము చేతవు నీ గంభీరముతో వనములు నదులను వెతకిన అక్కడక్కడ ఎందు బాయే కమట నన్ను దృంచు నన్ను పలికావు. నన్ను చంపేవాడు ఈ లోకమునే లేడు. అతల వెతికినా నన్ను చంపేవాడు లేడు. దేవాసుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుష యక్ష సిద్ధ సాతులు ఏటంచినావు, నన్ను చంపేవాడు లేడు. నన్ను దృంచు నన్ను పలికవు కనకత్కము చేతబూని, కనకత్కము చేతబూని గంభీరముతో వనములు నదులను వెతకాను.
వాడు ఎక్కడ కనపడ్డాడు? ఏయ్, వాడు ఎక్కడ కనపడ్డాడు? నాకు నా భయానికే పారిపోయాడు ఆ దుర్బలుడు, ఆ నీచుడు, బలహీనుడు. కావాన్ని నా ముందు తలంచి నా ముందు తలంచి ఇరుగడల చెంకు ఆరాధన కూడా మంత్రులు కారణ జన కూడా మనుషులు నేర్పుతో ఉంటి గాని నేరము కాదు దారుని జనులను నాకు చింత పరి విధముల నన్ను కొట్టుతూ తిట్టుతూ నీవు హింసలు చేస్తున్నావు గాని ఆ భగవంతుడు నాకు తోడున్నంత వరకు నీతో నాకేమి కాదు. ఒరే ప్రహ్లాద, నాయనా నారాయణ, ఇప్పటికైనా పర్వాలేదు, పుత్రవాత్సల్యము చేత పలుకుతున్నాను రా. ఎంత చేసినా కొడుకు, వాడు లంగైనా దొంగైనా, వాడు ఎలాంటి వాడైనా తండ్రి పేరు ప్రతిష్ట దక్కించకున్నా కానీ ఏమి తీపంటే కడుపు తీపంటారు. వాళ్ళు లంగ దొంగ అయినా తల్లిదండ్రి పేరు దక్కించకున్నా కానీ ఏమి తీపంటే ప్రపంచంలో కడుపు తీపి గొప్పది. అందుకని నా పేరు ప్రతిష్టను నీవు తేకున్నా కొడుకు అని ఇప్పటి వరకు చివరి అవకాశం ఇస్తున్నాను నీకు. ఒక్కసారి నా భగవంతుడు పరమేశ్వరుడు, వెండికొండ నివాసుడు, నీకెలవస సమూహంలో ఆధారభూతమైన ముక్కుంటి శంభుడు, అట్టి పరమేశ్వరుడు ధ్యానించు. హరహర మహాదేవ శంభో శంకరాన్ని. నమో నారాయణ 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 నారాయణ. బల్ప నాకు బలుపు కాదు, చెప్పేది వినవరా వ్యధవా. లేకయున్నా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ముందు తల్లి తండ్రి, తర్వాతనే గురువు, తర్వాతనే దేవుడు. అవును, తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. ఎక్కడికో గుళ్ళు గోపురాలకు వెళ్ళి ఒక పొద్దులు బట్టి కొబ్బరికాయలు కొట్టి పూజిస్తే దేవుడు ఏనాడో వరమిస్తాడు. కానీ సాక్షాత్గా ఇంటిలోనే ఉంటున్నారు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. ముందు తల్లిదండ్రుని సేవ చేస్తే భగవంతుడు సేవ చేసినట్టే లెక్క. అందుకని నన్ను తలంచు. ఓం హిరణ్యకశ్యపాయనే నమః అని వదిలిపెడితే కొడుక, ఓం హిరణ్యకశ్యపాయనే నమః. నమో నారాయణ 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 నారాయణ. నమో నారాయణ అన్నారు. ఏమనాలో వాడికి చెప్పరా? చెప్తా. ఏమనాలయ్యా? ఓం